హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే ఏం చేయట్లేదు, ఖాళీగా ఇక్కడ శ్రేష్ఠ ఆడుకుంటుంది, కూర్చున్నా. అయితే వీడియో ఎందుకు ఇస్తున్నానంటే శ్రేష్ఠ కొంచెం యాక్టివ్ అయిందనమాట. నిన్న పెట్టాను కదా, శ్రేష్ఠ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి కొంచెం యాక్టివ్ అయింది, ఆడుకుంటుంది. అది మీతో చూపిద్దామని. చిన్ని, ఏం చెప్తున్నవే? ఇవన్నీ ఏంటి? బొమ్మలు. వంట చేసినవా? ఎందుకు? ఏం రాసుకుంటున్నావు? ఏం పడవస్తావు? ఎందుకు తెచ్చుకున్నావు మరి? ఏం కూర చేస్తున్నావు ఇవాళ? టమాటా కూరనా? మరి నాకు పెడతావా కొంచెం అంతా? ఓకే. వంట కాలేదు ఇంకా. ఇక్కడ నుంచి పడేసి ఇంకింది, ఇక్కడ పడేసి ఇక్కడ. జారుతావు 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 మెల్లిగా. ఇవన్నీ బోళ్ళు శ్రేష్ఠ. ఇక్కడ మేకప్ బాక్స్, ఇది బెడ్రూమ్ అంట. ఇది మిర్రరు. అబ్బో, ఇది మిర్రరు. ఇది హెయిర్ డ్రయరు. ఇది మేకప్ కిట్. అది చైరు. అది బ్రష్. ఏమైంది మరి? మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటున్నావురా? అవి ఎందుకు పడేసినావు? ఇవి ఎందుకు తెచ్చుకుంటున్నావు? హలో గైస్, శ్రేష్ఠ ఆటలు అయితే చూసారు కదా, సో ఆడుకుంటుంది అనమాట. కొంచెం నేనైతే హ్యాపీ. అండ్ ఇంకొకటి, మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈరోజు సెకండ్ ఫ్లోర్కి స్లాబ్ పోసినారు. అంటే కింద ఫ్లోర్ కాక ఇంకో ఫ్లోర్ ఉంటుంది కదా, దానికి స్లాబ్ పోసారు అనమాట. మాకైతే విపరీతమైన దుమ్ము అంతా వస్తుంది కదా, డస్టింగ్ అంతా వస్తుంది. ఇక్కడ గల్లీలో ఏంటంటే కడిగితే వాటర్ కిందికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి కింది గల్లీలు గొడవ చేస్తారనమాట. సో రోజు మార్నింగ్ వాటర్ పెట్టినా గొడవనే అందరితో. అంటే మా గురించి అని కాదు, ఇంకా ఎవరు వాటర్ పెట్టినా. ఇప్పుడు ఈ అంకులేమో బిల్డింగ్ కడుతున్నా, ఆయన వాటర్ పడితే వాటర్ వెళ్తున్నాయి. ఇంకా దాని గురించి రోజు టాపిక్ అనమాట ఇక్కడ. ఇంకా మేమైతే ఏమంటలేము, ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు డస్ట్ పడుతుంది, చాలా డస్ట్ పడుతుంది. కానీ అట్లా ఊకే ఇబ్బంది పెడితే ఇంకా ఓరుస్తలేరు అట్లా ఇట్లా అని ఫీల్ అవుతారు కదా. మాకు చాలా ఇబ్బంది అవుతుంది యాక్చువల్గా, డస్ట్ అంతా కడుక్కోలేక ఊడ్చుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇంకా ఊక అంటుంటే ఓరుస్తలేరు అంటారు కదా అని చెప్పేసి, సర్లే ఎవరైనా కట్టుకునేటప్పుడు పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఏమని అంటలేము గాయస్. ఇంకా బయట మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతున్నట్టుంది. కింది గల్లోళ్ళు ఎవరైతే ఏంది, ఇల్లు కడుతుంటే డస్ట్ పడుతుంది కదా, ఎట్లయినా పడినప్పుడు వాటర్తో కడుక్కుంటాం కదా. మేము మా ఇల్లు, మా ముందు ఇల్లు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు లేని ఇబ్బంది ఆ కింది గల్లి వాళ్ళకి అవుతుంది గైస్. ఇంకా అట్లా ఉంది సిచ్యువేషన్. ఇంకా ఎప్పుడైతే టీ పెట్టేసుకోవాలి. సో శ్రేష్ఠ గురించి అయితే హ్యాపీ, కొంచెం హ్యాపీ. మళ్ళీ జ్వరం అది వస్తున్నట్టుంది, బట్ నిన్న మస్తు టెన్షన్ పడ్డా నేను. ఈరోజు కొంచెం కూల్ అయినా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.